సో ఇడా పింగళ అని వీళ్ళు మాట్లాడుతున్నప్పుడు సుషుమ్న ప్రస్తావన వచ్చినప్పుడు నేను వచ్చి ఒక మాట అన్నా. సుషుమ్న ప్రస్తావన ఎందుకు వచ్చిందంటే గాయత్రి మంత్రం ఆడవాళ్ళు ఎందుకు చదవకూడదు, సుషుమ్న నాడి రెండు ఒకేసారి వచ్చి అది సిద్ధిస్తే అని అమ్మ ఏదో టాపిక్ చెప్పారు. అది ఓకే, బట్ సుషుమ్న అన్నది పూర్తి ఆధ్యాత్మిక పరమైంది, ఎగ్జిస్టెన్షియల్ బ్రీత్ అంటుంది. అంటే తెలుగులో ఏమనాలి, అస్తిత్వమైన శ్వాస అన్నట్టు. ఇడా అండ్ పింగళ అనేది ఇప్పుడు ప్రాపంచిక శ్వాస ఒకటి ఉంది. అంటే ప్రపంచము చేత మలినము కాబడ్డ మనసు వల్ల నీ శరీరం ఒక విధంగా శ్వాస తీసుకుంటుంది. అంటే నిరంతరం రకరకాల వాటికి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి అలజడికి లోనైన మనసు ఒక రకంగా శ్వాస తీసుకుంటుంది, తీసుకునేలా చేస్తుంది బాడీని. ఎగ్జాంపుల్ నువ్వు ఆలోచించు, కోపంతో ఊగిపోతున్నప్పుడు దున్నపోతు అవుతుంది అంటే అర్థమైంది, నీ శ్వాసకి నీ యొక్క జీవితానికి అవినాభావ సంబంధం ఉందని. ముక్కు మూసుకుంటే మొత్తం అవుట్. అయితే ఆధ్యాత్మిక పరంగా ఎవరికైతే జీవితాన్ని అర్థం చేసుకోవాలని ట్రై చేసారో వాళ్ళకి సుషుమ్న ఒక అనుభవంగా ఏర్పడుతుంది. ఒకవేళ శరీర ధర్మం కూడా సహకరిస్తే, ఇది రైడర్. శరీర ధర్మంలో ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకో సుషుమ్నని అంటే ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం. సుషుమ్న మ్యాండేటరీ కాదు, కంపల్సరీ కాదు. ఆధ్యాత్మికవేత్త అయినా సుషుమ్న ఉండకపోయినా అతను ఆధ్యాత్మికవేత్తని, అతను జ్ఞానోదయం పొందినవాడు. సుషుమ్న ప్రమాణము కాదు. ఓకే, మరి సుషుమ్న ఉన్నప్పుడు మరి ప్రమాణం కాదు, మరి అది లేనప్పుడు ఏంటి, ఉన్నప్పుడు ఏంటి అది తెలుస్తుంది. అంటే ఇప్పుడు నాకు శరీరానికి ఆస్తమా ఉందనుకో, అప్పుడు సుషుమ్న యాక్టివేట్ కాకపోవచ్చు. అసలు నేను శ్వాసించడానికి అవస్థ పడుతున్నప్పుడు రెండు ముక్కులోకి వెళ్ళి శ్వాస ఈక్వల్గా వచ్చిందా లేదా అని ఎట్లా తెలుస్తుంది? అందుకని అది సపరేట్ డిబేట్. కానీ ఏదేమైనా ఒకానొక స్థితిలో నువ్వు అనుభవించవచ్చు యవ్వనంలో నీ శరీర కండిషన్ మంచిగా ఉన్నప్పుడు. అందుకే యోగాగా మంచి ఆహారం, ఎందుకంటే టు అండర్స్టాండ్ లైఫ్ ఇన్ టోటాలిటీ. అంటే శారీరకంగానూ నీకు జీవితం అర్థమైంది, మానసికంగానూ అర్థమైంది, సామాజికంగాను, ఎగ్జిస్టెన్షియల్గాను రకరకాలుగా జీవితం యొక్క మూలాన్ని దర్శించినప్పుడు దాని అందం వేరే. ఇప్పుడు నా అనుభవం నుంచి కొన్ని మాటలు సుషుమ్న గురించి చెప్తా. సుషుమ్న ఉంది. సుషుమ్న అన్నది పూర్తి వర్తమానపు స్థితి. అది నువ్వు బలవంతంగా యాక్టివేట్ చేయలేవు, ఇంపాసిబుల్. అంటే నువ్వు ఏదైనా చేయొచ్చు కానీ సుషుమ్న యాక్టివేట్ చేయలేవు. కానీ నీ శరీర మనోధర్మాల్లో ఒక మేలు కలియక ఏర్పడి రెండు పాములు లాగా. ఇప్పుడు ఉదాహరణకి ఎప్పుడన్నా పాములు కొట్టినట్టు చూసావా? రెండు పాములు ఒకటేసారి ఇట్లా లేచి ఇట్లా నిలబడతాయి. అట్లా నీ యొక్క శరీర ధర్మము, రెండోది నీ యొక్క ఆలోచన సరళిలో రెండింటి మధ్యన ఒక సమతూకం ఏర్పడ్డప్పుడు హఠాత్తుగా శ్వాసలో ఒక సహజమైన గంభీర నియంత్రణ ఏర్పడుతుంది. సుషుమ్న చాలా సట్టల్ అనమాట, ఎక్స్ట్రీమ్లీ సట్టల్. అది అంటే సూక్ష్మం, అతి సూక్ష్మం. నీకు సుషుమ్నలో ఉన్నప్పుడు నీకు శ్వాసిస్తున్నట్టు తెలియదు, అనుభవించవచ్చు. ఇది మనం ఇప్పటికిప్పుడు రుజువు చేయలేం. పెద్దవాళ్ళందరికీ తెలుసు, బయటకు వెళ్ళేటప్పుడు ముక్కు చూసుకుని పోయేవాళ్ళు. మస్ట్. ఇది ఎవరైనా పాటించవచ్చు, ఇది ప్యూర్ సైన్స్. ఇది నేను చాలా సార్లు గమనించుకున్నాను. అంటే దానికి సూర్యనాడి చంద్రనాడి అనే పేరు. ఒకటి నేను అంటే మీ కాన్వర్సేషన్ లో నుంచే వస్తున్నాను. అంటే ప్రపంచము ప్రకృతి అన్నారు కదా, ఇప్పుడు లెఫ్ట్ ఏదైతే ఉందో అది మన ప్రకృతిలోనే ఇది ప్రపంచం అని చెప్పి అనుకోవచ్చు. ఇది యాక్టివ్ మైండ్, ఇది రైట్. సో ఇది ప్రపంచం అవుతుంది, ఇది ప్రకృతి సిద్ధంగా జరుగుతుంది. ఈ రెండు కాకుండా మధ్యలో నుంచి జరుగుతున్నది ఏదైతే సుషుమ్న నాడు ఏదైతే ఉన్నదో అది ఖచ్చితంగా మన స్పిరిచువల్ లైఫ్ సంబంధించింది మాత్రమే. అంటే ప్రపంచానికి ప్రకృతికి సంబంధించింది కాకుండా సమన్వయంగా. అంటే కొంతమంది చెప్పింది కరెక్ట్గా అవుతుంది చూసారా, ఈ రెండు యాక్టివేట్ అయ్యి ఉంటాయి సమంగా, ఏదో ఎక్కువ తక్కువలు కాదు, సమంగా ఎప్పుడైతే యాక్టివేట్ అవుతుందో ఆ చిన్నపిల్లవాడన్నా అవ్వచ్చు, ఎవరన్నా చెప్తున్నా ఇది సమంగా ఉంటే వాళ్ళు చెప్పింది అవడానికి చెప్తున్నా అదే సుషుమ్న. చెప్తున్నా ఇది వెరీ ఇంపార్టెంట్. నువ్వు ఏమడిగిన మళ్ళీ ఒక్కసారి రిపీట్. అంటే ఇప్పుడు సుషుమ్న రెండు శ్వాసలు ఒకేసారి రావడం వెళ్ళడం జరగడం సుషుమ్న కదా. సుషుమ్న అది ఉన్న వాళ్ళు ఏదైనా అన్నప్పుడు, వాళ్ళు అనుకున్నప్పుడు మంచి వచ్చాడు అయితే అది జరగడానికి లింక్ ఏంటి చెప్తున్నా. సుషుమ్న యాక్టివేట్ కాకుండా ఆశీర్వదించకూడదు అసలు. అసలు రైట్ సైడ్ ఉన్నప్పుడు అసలు ఆశీర్వదించుకోదు. అయితే అంటే నువ్వు ఊరికి ఆశీర్వదించడం జస్టర్ వరకు ఓకే. అంటే గట్టిగా గాలి పీల్చుకుంటూ వదులుతూ యాక్టివ్ చేసుకొని ఆశీర్వదించు. అది చెప్పింది, అది నువ్వు యాక్టివ్ చేయలేవని ఫస్ట్ అనుకున్నావు. ఇట్ టేక్స్ టైం. ఇప్పుడు రెండు వరకు పీల్చుకొని వదులుతుంది. మళ్ళీ ఇంకో మాట కూడా చెప్పిన,
అతి సూక్ష్మం అని కూడా చెప్పిన. దానికి కదా అవుతుంది. అంటే నీవు చేస్తే 2 ముక్కలకి ఆటోమేటిక్ గా గాలి వస్తుంది, బికాజ్ యు ఆర్ ఫోర్సింగ్ ఇట్. అట్లా కాకుండా అది చాలా నెమ్మదిగా అట్లా ఆడుతుంది అన్నమాట. ఇది ఎంటైర్ నీ మెటబాలిజం ఫ్రూట్స్ డైట్ అవుతుంది, జ్యూస్ డైట్ తిన్నప్పుడు సుషుమ్న సహజంగా జరుగుతుంది కదా. అసలు నీ థాట్ ప్రాసెస్ లో ట్రెమెండస్ చేంజ్ ఉంటుంది. అప్పుడు ఆహారం మారితే కొన్ని విషయాలు మారుతాయి. శ్రీసాగర్ చాలాసార్లు చెప్పారు, శ్వాసని ఇక్కడ నాభి కింద నుంచి తీసుకుంటాడు, ఏదైతే ఉంటుందో నాభి కింద నుంచి తీసుకోవడం సుషుమ్నా నాడిలో మాత్రమే జరుగుతుంది. మిగతా వాటిలలో ఇక్కడ దాకా వెళ్ళదు. ఇంకొక ముఖ్య విషయం, పుస్తకాల్లో సుషుమ్న వేరు, అనుభవంగా సుషుమ్న వేరు. అయితే ఇది జరిగినప్పుడు వాళ్ళు అన్నప్పుడు జరగడానికి లింక్ ఏంటి? అదే చెప్తున్నా. అసలు సుషుమ్నలో ఏం జరుగుతుంది, అసలు గతము గాని భవిష్యత్తు గాని ఏది అంటుకొని ఆ సందర్భంలో నుంచి పుట్టే ఆలోచన అన్నట్టు. అంటే ఈ సందర్భంలో ఎటువంటి ఆలోచన రావాలో అట్టే ఆలోచన వస్తుంది. అది అసలు కల్మషం ఉండదు, అసలు కల్మషం ఉండదు అసలు. ప్రకృతి యూనివర్స్ అంతా కలిపి వచ్చిన, అందుకే దానికి ఏం చెప్పిన, ఇది అస్తిత్వపు శ్వాస అని చెప్పిన. ఇది దానికి ఎట్లా చెప్పొచ్చు తెలుసా, నేను అనే అహంకారం అనేది ఉండదు, ఏముండదు అసలు. అది అవి జరుగుతాయి. రెండోది, నేను పూర్తి ఏ లోపే నువ్వు కౌంటర్ వేసి అది ఒక్కటి అయింటే అసలు ఈ ప్రశ్న ఉండేది కాదు. సో వర్తమానపులో వచ్చే ఆలోచన ఏది సాధ్యమో ఏది సాధ్యపడుతుందో అంతే ఆలోచన వస్తుంది, అందుకనే అవుతుంది. ఉదాహరణకి పిల్లా పాపలతో హాయిగా ఉండండి, ఇది సాధ్యమయ్యేది కనుక చెప్తున్నావు. అట్ట కాకుండా ఎలాన్ మస్క్ అంటే కోట్లు సంపాదించిన వాడు దీవిస్తున్నా అంటే కుదరదు. ఒకవేళ ఒక గురువు ఆశీర్వాదము లేకపోతే ఒక సరైన వ్యక్తి నీ సమక్షంలో ఉండి సుషుమ్నలో ఉండి నిన్ను చూసి, అంటే సందర్భంలో నుంచి అని చెప్పిన మళ్ళా ఈ మాట చూసి నాకు యోగ్యత ఉంటే అప్పుడు నీ సందర్భాన్ని అతను గమనించి నీకు ఒక మాట చెప్పాడు అనుకో, అది అవుతుంది. అది నీకు ఖచ్చితంగా సాధ్యమయ్యేదే ఉంటుంది, నీకు తెలియదు ఆ విషయం, ఆయన తెలుసు 100% తెలుస్తుంది. అట్లా నువ్వు ఎవరికైనా ఎప్పుడైనా మంచి, అందుకే ఎప్పుడు పాజిటివ్ గానే మాట్లాడుతూ ఉండాలి. అవును, ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నాకు తెలిసి. ఇప్పుడు నువ్వు ఒక విత్తనం వేసావు, పూర్తిగా ఎండలో అట్లా వదిలేసేస్తే అదేమన్నా మొలకెత్తుందా? పూర్తిగా నీళ్ళలోనే వదిలేసావు, మొలకెత్తుందా? ఏం కావాలి దానికి? వాటర్ కావాలి, మట్టి ఉండాలి, నీరు అన్ని కావాలి, అన్ని కావాలి. ఒక ఉట్టిగా మట్టిలో వేసినంత మాత్రాన ఇది వాటర్ కూడా పోయాలి, ఎండ కూడా రావాలి. అట్లాగే ఒక మాట, ఒక ఇది దీన్ని ఏంటంటే ఒక అగ్నితత్వంగా చూస్తారు, రైట్? అందుకే కొంచెం మనం ఎవరినైనా దీవించేటప్పుడు కొంతమంది శ్వాసను చూసుకుంటే కనీసం ప్రాస్పరిటీ ఎడం వైపు అయినా ఉందా? అసలు మన పూర్వీకులు నాకు ఎన్నిసార్లు చూసుకున్నా ఎక్కువ ఎడం వైపే నడుస్తుంది, దాని అర్థం ఏంటి? ఎవరో అడిగారు, నీ శ్వాస అది కొంతసేపు ఇది వస్తుంది, కొంతసేపు ఇది వస్తుంది అన్న. మరి కుడివైపు ఉంటే తీవ్రత ఇంకా ఎక్కువ ఉన్నట్టు విషయం. కుడి ఎడమ వదిలేయి, ఆలోచనలో తీవ్రత ఉన్నా ఆలోచనలో బలహీనత ఉన్నా అప్పుడు 2 extremes లో నీ మైండ్ కొట్టుమిట్టాడుతుంది. అంటే ఎవరు నా వైపు చూడలేదని, ఎవరు నా మాట వినడం లేదని, ఈ 2 extremes అన్నట్టు. కుడివైపు ఉంటేనైతే ఇంకా అగ్ని అని అన్నారు, అదేలా కుడి ఎడమల్లో పడకు. ఒక ముక్కు అది, ఒక ముక్కు ఇది అనుకో, ఈజీ. ఒకటి సూర్యనాడి, ఒకటి చంద్రనాడి, ఒకటి సూర్యశ్వాస, ఒకటి చంద్రశ్వాస, అట్లా అనుకో. నువ్వు నిర్వచించు. ఇప్పుడు సుషుమ్న ఎప్పుడు ఆల్వేస్ ఉండదు కాబట్టి ఉంటది. మరి ఉన్న 2 వైపుల్లో ఏది మంచిది? అదైనా చంద్రశ్వాస మంచిది, ఎడం వైపు. అది ఎక్కువ నడుస్తుందంటే మనం కొంచెం పాజిటివ్ ఉన్నప్పుడు పాజిటివ్. రెండోది నీలో అంటే నీవంటే నీవు కాదు సబ్జెక్టు, అంటే అగ్రెసివ్నెస్ పోవాలి. అగ్రెసివ్నెస్ వేరు, తిట్టు కోపడ్డం వేరు. అగ్రెషన్ అన్నది సంథింగ్ ఎల్స్. అంటే ఇప్పుడు ఉవ్విల్లడం ఒకటి ఉంటుంది, కోపం వేరే. కోపం ఎగ్జిస్టెన్షియల్, కోపం రావచ్చు. అగ్రెసివ్నెస్ ఉండవు, అంటే మీదకి పోవడాలు, ఆలోచనలతో దాడులు చేయడాలు, ఇదంతా నీ మైండ్ ఏం చేస్తుంటే ఒకవైపు తీసుకెళ్తుంది. నీ మెటబాలిజం అంతా ఒకవైపు కేంద్రీకృతం అవుతుంది, ఉద్దీపన జరుగుతుంది అన్నట్టు. అట్లా ఇది చిన్న ప్రాక్టికల్గా అర్థం చేసుకునే సబ్జెక్ట్. అంటే పూర్వీకులు కూడా మనకి ఏం చెప్పారంటే ఆవుకి ఎందుకు అందరూ పూజిస్తారు, ఆవుని ఎందుకు ఇచ్చేస్తారు అని అంటే 24 గంటల కాలంలో 18 గంటలు ఆవుకి సుషుమ్నా నాడి మాత్రమే పనిచేస్తుంది. అందు గురించి అది పూజనీయమైంది. అంటే దేశీ గోవులకి అండ్ ఎద్దులకి లేదా మిగిలిన అన్ని ప్రాణులకు కూడా. ఇంకొక విషయం చెప్పనా, ఇంకొక రహస్యం చెప్పనా.
అది కంప్లీట్ అయ్యా పూర్తి చేయనా. రమణ మహర్షి గారు కూడా ఇప్పుడు అట్లాంటి వాళ్ళ బాడీ మైండ్ రెండు కలిపి ఒకే రకంగా ఉంటాయి కాబట్టి వాళ్ళు అన్న అనకపోయినా మనం అక్కడ సంకల్పం మాత్రం చేత అక్కడ దండం పెట్టుకున్నా కూడా మనకు పని అవ్వడానికి ఛాన్సెస్ ఎందుకుంటాయి అని అంటే ఆయన బాడీ మైండ్ మొత్తం అంటే ఎప్పుడు కూడా సుషుమ్నా నాడే పనిచేస్తూ ఉంటుందని అట్లాంటి వాళ్ళకి అంటే మనం చెప్పిన ప్రపంచం అంటుకోదు, ఉండదు వాళ్ళ ప్రపంచం అంటుకొని ఉండదు కాబట్టి ఇప్పుడు భేదభావం లేదు. సుషుమ్నా అంటే నథింగ్ బట్ సమభావం, సమత్వమే సుషుమ్నా. అంతే, సమత్వం అయిపోయింది, ఎండ్ ఆఫ్ ద స్టోరీ. ఇంకొక మాట చెప్తా, అలాంటి రమణ తాతయ్య గారు కూడా గోవుతో ఎక్కువ గడిపారు అక్కడ. అందరూ గడపవలసిందే, నేనైనా నాకు ప్లేస్ లో లేకపోతే ఇప్పటి గోవుల మధ్య ఉండవలసిన వాడిని. మనిద్దరి భవిష్యత్తు అంతా గోవులే కన్నా మా గుర్తుపెట్టుకో, తప్పకుండా చెప్తాం. ఏమో చెప్పలేదు. మీరైతే నా లైఫ్ కి ఏదైతే నేను పెట్టుకున్నానో దానికి ఉపయోగపడే ముఖ్యమైన పాయింట్ నాకు చెప్పారు. గోవు 18 గంటలు అలా అంటే దాని అర్థం గోవుని ఆరాధించమని కాదు, మనలో కూడా ఆ సుషుమ్నా ఉండాలి, అంటే మనలో కూడా అగ్రెషన్ పోవాలి, సంయమనము, సమతుల్యత. సుషుమ్నా యాక్టివ్ అవ్వచ్చు జనరల్ గా ఒక మాట ఇప్పుడు కాదు, ప్రశ్న నువ్వు అడిగిన దానికి నిన్నే అడుగుతున్నా. 100 మందికి ఆకలేదా, నీకు ఆకలితుందా? అట్లా ఈ ఆధ్యాత్మిక పరమైనవి ఎంతమంది మధ్యలో ఉందో నీకు అవ్వవు, నీవు ఎరుకలో ఉంటేనే నీకు అవుతుంది. అది క్లియర్. తర్వాత రాత్రి మనకు అంటే మనకు మామూలుగా అంటే నేను గమనించుకుంటున్నది, ఇప్పుడు లెఫ్ట్ సైడ్ బ్రీత్ ఉన్నప్పుడు భోజనం కనుక చేస్తే డైజెస్టివ్ సిస్టమ్ బాగుండదు. అదే రైట్ సైడ్ బ్రీత్ ఉన్నప్పుడు కనుక తింటే మన డైజెస్టివ్ సిస్టమ్ కరెక్ట్ ఉంది, అగ్ని. అదే రాత్రి పడుకున్నప్పుడు లెఫ్ట్ సైడ్ బ్రీత్ కనుక జరుగుతూ ఉంటే మంచి నిద్ర పడుతుంది ఏంటి. సో ఇక్కడ ఏంటంటే ఇది మనం నిత్యకృత్యానికి మనం అప్పుడప్పుడు చూసుకొని దాని ప్రకారంగా నేను గతంలో చూసుకొని చేసేవాడిని. తర్వాత ఏమైంది అంటే మామూలుగా రొటీన్గా చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. కానీ ఒకటి మాత్రం ఉన్నది, ఈ మన టాక్లో కూడా ఒకసారి శ్వాస గురించి చెప్పడం జరిగింది. ఇది యాక్చువల్గా చెప్పాలంటే ఒకటి మనం సమస్థితిలో ఉన్నామా లేదా అన్నది సుషుమ్నా నాడి మాత్రమే సమస్థితిలో ఉన్నట్టు, అంటే బాడీ మైండ్ సమంగా ఉన్నట్టు. లెఫ్ట్ బ్రెయిన్ బాడీ మైండ్ తో పాటు ఎగ్జిస్టెన్స్ తో కలయిక. ఇట్ ఇస్ నాట్ జస్ట్ యూ. అప్పుడు మనం ఒక్కరం అనుకున్నది కాదు, అది సమస్తమే నీవు, సమస్తం కలిపి అనుకున్న సంకల్పం జరిగింది కాబట్టి అవి అవుతాయి. పెద్దలు వ్యక్తిగతం పోయినట్టే కదా, వ్యక్తిగతం పోయింది. దాని పెద్దలు ఏం చెప్పారంటే కత్తి లాంటిది సుషుమ్నా నాడి, 2 వైపులా పదును ఉంటుంది. దాని నెగిటివ్ కానీ పాజిటివ్ కానీ చెడు కోరుకున్నా అయిపోతా. బాధ్యత. ఎవరైనా దుష్టుల మీద ఏదైనా వాళ్ళకి నశించాలి అని అనుకుంటే అది అర్థం ఉంది, ధర్మం ఉంది. బట్ పాప అమాయకుల మీద కూడా వాళ్ళకి అనేస్తే ఆయన చెప్పిందని ఆధారం చేసుకుని చర్చలోకి వెళ్ళకు, అది వేరే కాంటెక్స్ట్. చివరికి ఒక్క మాట చెప్తే ఇది ఎవరికి వాళ్ళు ఆలోచించుకోండి. పవిత్రమైన మనిషి ఎవరో తెలుసా? సుషుమ్నా ఉన్నవాడు. అంతే. నువ్వు ఆ సమక్షంలోకి వెళ్ళగానే ఆ వ్యక్తి నువ్వు గురువు అనే అవసరం లేదు, అతని ఛాయ అమ్మేవాడైనా సరే నీకు ఏకదం ప్రశాంతంగా అనిపిస్తుంది. సుషుమ్నా ఉన్న చోట మంచి పాజిటివ్ వైపు ఉంటుంది. ఇప్పుడు కుడివైపు నడిచే వాళ్ళ చోట గందరగోళం ఉంటుంది. ఇప్పుడు పేర్లు అనవసరం. అవును, ఇప్పుడు మనమే అనుకుందాం. ఇప్పుడు శ్వాస కూడా ఇప్పుడు మనం వాష్రూమ్కి వెళ్తాము, కాన్స్టిట్యూషన్ ఈ రైట్ నాజులు మూసేసి కనుక ఒక 2-3 minutes కూర్చుంటే మోషన్ అయిపోతుంది. అంటే సుషుమ్నా యాక్టివేట్ అవుతుంది. సుషుమ్నా యాక్టివేషన్ కాదు, ఈ శ్వాసని కాస్త నువ్వు శ్వాసనే మనము కదా, కుడిది ఆపితే బలబద్ధకం సమస్య నార్మల్ రిలీజ్ అయిపోతుంది. ఇప్పుడు జలుబు ఉంది, మీరు ఇప్పుడు ఏది మరి ఇది మూసేసి చంద్రనాడిని. ఇప్పుడు ఇంకొకటి మీకు ఒక విషయం చెప్తా. మా పక్కింటి బ్రహ్మచారి ఉన్నాడు కదా, ఆయన ఒక టెక్నిక్ కనుక్కున్నాడు. ఇప్పుడు నీకు జలుబైంది అనుకో, ఇది రియల్గా పనిచేసింది. ఇప్పుడు మీరైతే దండం అన్నారు కదా, ఈ అరచి నీకు చెప్పిన ఒకసారి అనుకుంటా, చెప్పిందా? నీకు చెప్పినా మర్చిపోయినా. ఇట్లా బల్లం కొత్తితే అర్ధరాత్రి లేపి నీకు చూపించిన, నీకు శ్వాస ఆడతలేదు అనుకో, జస్ట్ నిద్ర లేచి ఈ చెయ్యి ఉంది కదా, ఇక్కడ మనం దండం పెట్టేది, అంటే మనం మంత్రదండం పెట్టి ఆ దండాన్ని పెట్టే చోటు పెట్టి ఈ వేలు కలపాలి. కలిపి జస్ట్ అట్లా కూర్చో, 5 నిమిషాలు కూర్చో, ఓపెన్ అయింది. నీ హోల్ సిస్టమ్, బ్రీతింగ్ సిస్టమ్ అంతా మారిపోతుంది. ఇది అబద్ధం. ఎప్పుడు ఋషులు ఇట్లా పెట్టి ఇట్లా ఉండేవాళ్ళు మీరు అన్నట్టు.
కదా, ఆ దండం ఉండేది. వాళ్ళకి దండము కమండలము వాటరే కావాలన్నప్పుడు కొంచెం అది తీసుకునేవాళ్ళు. అదే వాళ్ళకి యాక్చువల్లీ నిత్యకృత్యం అది. ఎందుకంటే ఎప్పుడైతే వాళ్ళకి సుషుమ్న అంటే ఒకటి మళ్ళీ ఇక్కడికి మార్చేసుకుంటారు. అంటే నువ్వు ఇప్పుడు ఊరికే పెట్టుకోలేదు వాళ్ళు, ఊరికే ఎందుకు పెట్టుకుంటారు, ఎంత అవసరమైతే అది వచ్చింది. అది అంటే దట్ కెన్ బి యూజ్డ్ ఇన్ మల్టిపుల్ వేస్. అది కూడా ఒకటి. ఇంకోటి అదొక్కటే అంతా అని కాదు, అది కూడా ఒక కారణహేతు, అది ఒక భాగం అట్లా. సో ఏదేమైనా ఇప్పుడు మీరు జలుబు అని చెప్తున్న ఇప్పుడు ఎడం వైపు ఇన్హేలు, కుడివైపు ఎగ్జేల్. ఓకే, మళ్ళా ఎడం వైపే ఇన్హేలు, కుడివైపు ఎగ్జేల్. అంటే ఇన్హేల్ ఎప్పుడు లెఫ్ట్, ఎగ్జేల్ ఎప్పుడు రైట్. అంటే మామూలుగా అనులోమ విలోమ ఏం చేస్తాం, ఇట్లా తీసి ఇట్లా వదిలి మళ్ళీ ఇక్కడి నుంచి తీసుకుంటాం. కానీ ఇక్కడ ఓన్లీ ఎడం వైపే 21 టైమ్స్ కనుక జలుబున్న వాళ్ళు జలుబేంటి లంగ్స్ లో ఉన్న ఏ ఇన్ఫెక్షన్ తగ్గిపోతుంది. టీబీ కూడా తగ్గుతుంది. టీబీ కూడా ప్రతిరోజు 3 times కనుక 21 times శ్వాస ప్రాణాయామం మూలమే అది. మన శ్వాస లేకపోతే ఎలా ఉంటుంది? 21 సార్లు చేయడం సాధ్యం, అందరికి సాధ్యం కానీ చెయ్యం. సాధ్యమే కానీ నాకు వైలెంట్ గా జలుబు వచ్చేదిరా, వైలెంట్ గా దగ్గు వచ్చేది. ఎంత వైలెంట్ అంటే ఈ దగ్గి ఇవన్నీ కూడా చాలా నొప్పి వచ్చేసేది. పొట్టలో మజిల్స్ అన్ని కూడా పట్టేసేసేవి అన్నమాట, క్రాంప్స్. అసలు అంత వైలెంట్గా దగ్గు ఎన్ని మందులు వాడినా తగ్గేది కాదు. నాకు ఇది చేసిన తర్వాత అసలు నాకు ఆ వైలెంట్గా వచ్చే దగ్గు ఆగిపోయింది. ఇది 21 సార్లు ఇలా చేయడం, ఇలా 3 times ఎంటీ స్టమక్ తోటి చంద్రనాడి ప్రాణాయామం. ఈ 21 times ఫుడ్ తీసుకునే ముందు కనుక చేస్తే, అంటే ఎంటీ స్టమక్తో చేయాలి. 3 times చేస్తే ఒక వారంలో ఆస్మా పేషెంట్స్ కూడా మామూలు అవుతారు. చాలా అద్భుతమైన విషయాలు చెప్తున్నారు మీరు. అంటే చాలా మంది చాలా చెప్పారు శ్వాసశుద్ధి అంటే. తర్వాత ఏదైతే ఒక రిథమిక్గా శ్వాస తీసుకుంటాడో వాడు ఆలోచనలు కూడా చాలా రిథమిక్గా వస్తాయి. అంటే అప్ అండ్ డౌన్గా చేసేవాడు సింగర్ ఫింగర్గా చేస్తాడు. అదే ఒక రిథమిక్ శ్వాస తీసుకుంటున్నప్పుడు అందుకే కొంతమంది ప్రశ్నలు అడుగుతాం, కొంతమంది ప్రశ్నలు అడుగుతారు, ప్రశ్నలు చెప్పండి మాకు అని. అంటే ఏదైనా ఒక సమస్య అడిగి వాళ్ళు ఇలా చూసుకుంటారు. చాలామంది కొంచెంసేపు బాగా అడుగు అంటారు. సరైన సమాధానం వర్తమానపు సమాధానం అంటే కొంచెం లెఫ్ట్ సైడ్ కొంచెం తెలుస్తుంది. మనకి పెద్దవాళ్ళు తలాస్తు దేవతలు ఉంటారు, అపశకునాలు మాట్లాడకండి అంత. తలాస్తు దేవతలు ఎక్కడో బయట లేరు, వీడి శ్వాసలోనే ఉంటారు. అంటే అది కూడా ప్రపంచం విశ్వాన్ని కలుపుకొని పొరపాటు పనిచేస్తూ ఉంటే వస్తుంది. ఏమొస్తుంది? విషయం అది కూడా కాదు. ఈ విషయంలో అసలు ఎవరి మీద ఆధారపడకూడదు. నీకు అనుభవంగా తెలుస్తుంది కొద్ది రోజులు కానీ, అది అనుభవం కానీ విషయం తెలిసింది. ఇది పూర్తి వైయక్తిక. యోగా ప్రాణాయామాలు వాటి గురించి నేను రకరకాల సందర్భాల్లో విన్నప్పుడు సుషుమ్నా నాడి గురించి కూడా వినబడింది. బట్ ఇంత ఇది అని తెలియదు. తర్వాత మనం ఏదన్నా చదువుకోవడేటప్పుడు ఏదైనా సాధన చేసేటప్పుడు లెఫ్ట్ సైడ్ శ్వాస ఉండాలంటారు. అది నేర్చుకునేది ఎగ్జిబిట్ చేసేటప్పుడు రైట్ సైడ్ శ్వాస. వేరే వాళ్ళకి నేర్పేటప్పుడు అంటే టూ మచ్ టెక్నికల్ లోకి వెళ్ళామనుకో మళ్ళీ ఈ ఇన్ఫర్మేషన్ లో చిక్కుకు అట్లా కాకుండా చెప్పేది అట్లా కాకుండా బియాండ్ ఇన్ఫర్మేషన్ ఎక్స్పీరియన్స్ ఒక డైమెన్షన్ ఉంది. ఇప్పుడు ఇంత ఇన్ఫర్మేషన్ తీసుకున్నప్పటికీ దాంట్లో ఇరుక్కోకుండా చేస్తూ అప్పుడు చెక్ చేసుకునే మైండ్ ఉంది కాబట్టి వాళ్ళ కూడా చెప్తుందా అయ్యో నాకు నడవట్లేదు, కుడివైపు అయ్యో ఎడమ వైపు నడవట్లేదు అని పానిక్ ఏం అయిపోము. అది కంగారేం పడక్కర్లే. ఇలా ఉంది విషయము ఏంటనేది మళ్ళీ గమనించుకోవాలి. పూర్తి నీవు అనుభవిస్తున్న ఒక సహజమైన శాంత స్థితి అన్నట్టు. అంతే. యు ఆర్ అట్మోస్ట్ పీస్. నీ దగ్గర చిల్లి గవ్వలేదు, గోచి కూడా లేదయా, కానీ యు ఆర్ ద లగ్జూరియస్ పర్సన్ ఆన్ ప్లానెట్ ఎర్త్. అబ్సల్యూట్ పీస్ అంట నువ్వు అనుభవిస్తు పీసే అది. వాడు స్వయము శాంతమే నిలబడును సుషుమ్న వల్ల. సరే మర్షలో నువ్వు ఇంకేమన్నా చెప్పేది ఉందా సుషుమ్న గురించి? ఇప్పటికే చాలా చెప్పుకున్నాం, ఇందులో ఒక్కటి పట్టుకున్నా అర్థమైపోతుంది. ఎందుకంటే ఇది ప్రాక్టికల్. ఎలాంటి సందర్భాల్లో సుషుమ్న నడుస్తుంది అనేది నేను ఒక్కడి ఉంటే ఎప్పుడు సుషుమ్ననే నా ఆరోగ్యం బాగుంటే. మనుషులతో ఉంటే కొంచెం అడిట్ అవుతుంది. బికాస్ కొన్నిసార్లు ఆర్గ్యూ చేస్తాను, కొన్నిసార్లు
నాకు కోపం వస్తుంది, ఆర్గ్యూ చేసేటోళ్ళకి చెప్పాల్సి వస్తుంది. అందుకని అదర్వైజ్ ఇప్పుడు నేను చెప్తున్నది పూర్తి నా స్వానుభవంగా చెప్తున్నాను. నా స్వభావమే శాంతము. అంటే ఈ బోడి ప్రపంచం ఉంటే ఎంత లేకపోతే ఎంత. సుషుమ్న అనేది ఏదైతే సత్యము అంటాం, ట్రూత్. ట్రూత్, వర్తమానమే సత్యం. ట్రూత్ అంతే, వర్తమాన అనుభూతి సత్యము, మిగతాదంతా సమాచారం. నేను ఇప్పుడు బోడి ప్రపంచం అన్నావు కదా, అంటే ఇప్పుడు ప్రపంచంలో ఇంత మంచి మనుషులు ఉన్నారు, మనుషులకు లింక్ చేయలే, అది నువ్వు లింక్ చేసినావు మళ్ళీ ఆ చర్చలో. నువ్వు బోడి ప్రపంచం అనేది సరదాగా అంటే ఐఎమ్ నాట్ రియల్లీ కేర్ అబౌట్ పేరు ప్రఖ్యాతులు, డబ్బు. అది చెప్పు. అది ప్రపంచం అంటే అదే. నేను మనిషిని ఎప్పుడు కలపలే, ప్రపంచం కలపలేదు. నేను నిర్వచించకపోతే రకరకాల వస్తువులు, రకరకాల పేరు ప్రతిష్టలు, ఈ అన్ని మనిషిని ఐ రెస్పెక్ట్. నాకున్న సంబంధమే మనిషితోటి, జంతువులతోటి. ప్రపంచం వస్తువులను అవసరానికి వాడుకుంటూ 100 సార్లు చెప్పాను. సరే మళ్ళీ ఒకసారి చెప్తాం. పేరు ప్రఖ్యాతులు, విలాస వస్తువులు, పేరు ప్రఖ్యాతులు, గుర్తింపు, అహము, నీవు నేను, జాతి, కులమత భేద విభేదాలు, ఇవన్నీ ఎవ్రీథింగ్. సరే మంచిది నాన్న, అమ్మ, థ్యాంక్ యూ సో మచ్. మంచి టాపిక్ ఈరోజు.